హాయ్ అండి. ఇది వచ్చేసి శుక్రవారం రోజు అంటే ఫ్రైడే రోజు జరిగిన ప్రోగ్రామ్ అండి. ఇదేంటంటే ఫ్రైడే రోజు మేము డ్రై డే చేస్తామండి. అంటే డ్రమ్ములందరూ నీట్గా ఉంచుకున్నారా లేదా, వాళ్ళ చుట్టుపక్కల పరిసరాలు నీట్గా ఉన్నాయా లేదా, దోమలు వ్యాపిస్తూ ఉంటాయి కదా. ఎందుకంటే వాతావరణం చేంజ్ అవుతున్నప్పుడల్లా నీళ్ళు నిల్వ చోట్ల అట్లా దోమలు అట్లా ఉంటాయి కదా. అందుకని ఫ్రైడే రోజు ఖచ్చితంగా డ్రై డే చేస్తామండి. ఫ్రైడే డ్రై డే అంటాం మేము. ఆ రోజు కంపల్సరీగా వాళ్ళకి అంటే పురుగులకు మందు అవన్నీ వేస్తాము. వెళ్ళి డ్రమ్ములు ఏమన్నా కడుక్కొని అట్లా ఉంటే మేమే పారబోసి వస్తాము. అట్లా చేస్తాము. ఏమైనా రోళ్ళు అట్లా ఉన్నా మేము బోర్లు ఇచ్చి వస్తాము. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ అబా కార్డ్స్ చేస్తున్నామండి. అంటే ఆయుష్మాన్ భారత్ మోడీకి సంబంధించినవి చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి మేము. అందుకని అందరం ఇక్కడ ఉన్నాము. ఒకేసారి మేము అంగన్వాడీ స్కూల్ దగ్గరికి వచ్చాము. అంటే మా ఎమ్మెల్యే హెచ్పి గారు వచ్చేసి హైటు వెయిటు పిల్లలకి హెచ్పి అవి చూద్దాము అని చెప్పేసి అంటే అందరం ఇక్కడికి వచ్చామండి. అంతే ఆ వర్కే చేస్తున్నాము అందరం కలిసి. అంటే 2 పనులు ఒకేసారి అవుతాయని అందుకేనండి అంగన్వాడీ స్కూల్కి వచ్చాము. చూసారు కదా, ఇదైతే అంగన్వాడీ స్కూలు. ఇట్లనే ఉంటాయండి ఇక్కడ ఇటు సైడ్ అంగన్వాడీ స్కూల్ అండి. అంతకుముందు వీడియోలో నేను వేరే అంగన్వాడీ స్కూల్ పెట్టానండి. ఈ అంగన్వాడీ స్కూల్ వచ్చేసి 2 టీచర్స్ ఉంటారండి. అంటే 2 అంగన్వాడీ స్కూల్ అన్నట్టు. మా ఏరియా అయితే కాదండి ఇది, ఇంకా ముస్లిమ్స్ ఏరియా. ఇక్కడికే వస్తారు మా ఏరియా వాళ్ళు కూడా. ఇంకా ఏఎన్సీలు ఉన్న పిఎన్సీలు ఉన్న అన్నీ అయితే ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అట్లా 2 అంగన్వాడీ స్కూల్లో ఒక చాట ఉండేది మీకు ఎక్కడైనా ఉందా తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఈవినింగ్ టైం అండి ఇది. ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఆఫ్టర్నూన్కి వచ్చేసాను పని ముగించుకొని. ఈవినింగ్ టైం అండి. అక్కడ కనిపిస్తుంది కదా డిస్, అది మా ఇల్లు అండి, మేము ఉండేది. నేను ఇక్కడ కూర్చున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడైతే స్థలాలు కొలుచుకుంటున్నారండి. నేనైతే కొంచెం వీడియో షూట్ చేశాను. ఏంటంటే మా ఏరియా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూపిద్దామని నేనైతే వీడియో తీశాను. అంతకుమించి ఏం లేదు. ఇంకా మా ఇల్లు చూపించాను కదండి నేను. ఇదిగోండి, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. పెద్ద దూరం ఏమి ఉండదు, అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. అక్కడ ఆంటీ వాళ్ళ స్థలం దగ్గర పేచీ వచ్చిందండి. ఆ ఆంటీ వాళ్ళ కొడుకు కొన్నాడు. ఆ ఆంటీ వాళ్ళ కూతురు వాళ్ళు వచ్చారు. ఇంక అందుకని ఎంత ఉంది ఏంటి స్థలం అనేది కొలుస్తున్నారు రోడ్డు దగ్గర నుంచి. ఆ క్రమంలో ఆంటీ మా దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడిందండి. మొత్తానికైతే డ్యూటీ పోయాక కాసేపు రిలాక్స్ అయ్యేది ఎక్కడంటే మా ఫ్రెండ్ దగ్గరేనండి. అక్కడ కాసేపు కూర్చొని జాలీగా మాట్లాడుకుంటాం. ఆ తర్వాత వచ్చేసి మా ఇంటి దగ్గరే కూర్చున్నానండి మెట్ల దగ్గర. ఇంకా మళ్ళీ అదిగోండి వాళ్ళ కూతురిని అయితే తీసుకొచ్చేసింది, ఆ స్కై బ్లూ కలర్ డ్రెస్. వాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి. అంటే స్థలం కొలుచుకుంటున్నారు. నేనైతే మామూలుగా వీడియో షూట్ చేశాను. లక్కీ వచ్చేసి హోంవర్క్ అయితే చేసుకుంటున్నాడండి. అంటే వాళ్ళ మేడం రాసి ఇచ్చింది హోంవర్క్ చేసుకుంటున్నాడు. వాడు అయితే ఇప్పుడు నర్సరీ చదువుతున్నాడు. ఆయన గారు నర్సరీకే 8,000 అండి. ఇంకా 10th వచ్చేలేకే లక్షలు పెట్టాల్సి వస్తుందో. ఇంకా దూరంగా ఇల్లులు కనిపిస్తున్నాయి కదండి, తెల్లగా పెయింట్ వేసి అట్లా కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి జగనన్న ఇచ్చిన ఫ్లాట్స్ అండి అవి. అంటే కొంతమంది ఇల్లులు అయితే పూర్తయిపోయి అక్కడ కొంతమంది ఉంటారు కూడా. కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, ఒక 50 ఫ్యామిలీస్ అయితే ఉంటాయి నాకు తెలిసి. అక్కడక్కడ కొన్ని ఇల్లులు కట్టుకొని ఉన్నారు. కొంతమంది అయితే స్థలాలే ఉన్నాయి. అక్కడే మా ఫ్రెండ్ వాళ్ళకు కూడా స్థలం అయితే అట్లా వచ్చిందండి. కానీ అంటే గవర్నమెంటే కట్టించేటట్టు ఇచ్చారు. వాళ్ళది కూడా స్లాప్ అయింది. ఇంకా అంత దూరంగా ఉన్నా కూడా బాగుంటుందండి. అంటే వాటర్కి అయితే ఇబ్బంది ఉండదు. ఇక్కడ టౌన్లో ఏంటంటే వాటర్కే కదా ఇబ్బంది. ఇంకా మేమున్న దగ్గర కూడా వాటర్కి అయితే మాకైతే అసలు ఇబ్బంది లేదండి. మేము ఇక్కడ నుంచి ఇంకా టౌన్కి వెళ్ళామంటే వాటర్కి ఇబ్బంది పడాల్సి వస్తుంది చిన్నపిల్లల్ని వేసుకొని. అదేనండి మా బాధ. లేదంటే నేను డ్యూటీ చేసే దగ్గరగానే తీసుకొని అక్కడే ఇల్లు తీసుకొని ఉండాలనుకుంటున్నాము. ఎక్కడైనా రెంట్కే కదా అని. మనకి రెంట్కి కూడా అక్కడైతే తక్కువగా దొరకవు. ఏదేమైనా ఇక్కడ బాగుందనే ఉంటున్నామండి. దగ్గరలో మాకు సొంత ఇల్లు కూడా ఉంది కదా, అక్కడ వాష్రూమ్ కట్టించుకొని వెళ్తే ఇంకా మాకు బాగుంటుంది. అక్కడ వాష్రూమ్ లేదనే కేవలం మేమైతే పక్కన ఇంట్లో ఉంటున్నామండి. మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.